తెలంగాణ రైజింగ్, తెలంగాణ ఎంటర్ప్రైజింగ్, తెలంగాణ డేరింగ్, తెలంగాణ క్యాప్చరింగ్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ పీపుల్. దేశానికే కాదు ప్రపంచంలోనే ఉదాహరణగా నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఆనరబుల్ రేవంత్ రెడ్డి గారికి, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి, ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారికి, ఆనరబుల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి, చైర్మన్ గారికి, ఆనరబుల్ ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ఆనరబుల్ అడ్వైజర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతుంది వేదిక. ఇంపైర్మెంట్ అనేది ఒక లోపం కాదు అని నిరూపించే విజయాలు ఎన్నో సాధించారు. ఈరోజు ఆనరబుల్ సీఎం ఫోకస్ ఎప్పుడు యూత్ మీదే ఉంటుంది. ఈరోజు యూత్ డే కూడా కనుక మరి ఈ దివ్యాంగుల్లో ఉన్న యూత్ కోసం కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెడుతోంది డిజేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. వేదికపై ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది తెలంగాణ దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ. ఇప్పుడు అందరం లేచి నిలబడదాం, మనదైన మన తెలంగాణ గీతాన్ని గొంతెత్తి పాడుదాం, గుండె నిండా తెలంగాణ స్ఫూర్తిని, తెలంగాణ కీర్తిని నింపుకుందాం, అందేశ్రీకి అంజలి ఘటిద్దాం. జై జై హే తెలంగాణ. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జాలువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగా, పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. ప్రజలంతా సుఖశాంతులతో ఉండేందుకు, ముఖ్యంగా ప్రజల్లో ప్రత్యేక అవసరమైన వారు మరింత సుఖంగా ఉండాలని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక సొమ్మును బడ్జెట్లో కేటాయించి ఈరోజు రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఈ పూలే దీవెనలతో మనం ప్రజాభవన్లో నిర్మించుకుంటూ ఉన్నాం. ఐ రిక్వెస్ట్ యువర్ కైండ్ అటెన్షన్. అది 2023 డిసెంబర్ 7వ తేదీ లాల్ బహదూర్ స్టేడియం వేలాది మంది అభిమానులతో స్టేడియం లోపల బయట కిక్కిరిసి ఉంది. అప్పుడు రేవంత్ రెడ్డి అనే నేను అనే పేరిట ఆనరబుల్ సీఎం గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒక తల్లి, ఒక చెల్లి రజని అనే అమ్మాయికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. నిజానికి దాని వెనక కథ ఏమిటంటే, ప్రజాపాలనా ప్రభుత్వం ఏర్పడక ముందే మరి ఆ తల్లికుండే విశ్వాసాన్ని మనం అభినందించాలి. వారు రేవంత్ రెడ్డి గారిని కలిసి నాకు సహాయం చేయమని కోరటం, వారు అది గుర్తుంచుకొని
ప్రమాణ స్వీకార వేదికపైనే వారికి ఆర్డర్ ఇవ్వటం గుర్తుండి ఉంటుంది. అలాంటి పండగ సందర్భాలు ఎన్నో గుర్తు చేసుకుంటూ ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ ఉన్న వీరయ్య గారు 1 నిమిషం పాటు పెద్దలకు స్వాగతం పలుకుతారు. ఈరోజు తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ ఆధ్వర్యంలో వికలాంగ సోదరులకు సోదరిమణులకు మరి ఉచిత పరికరాల పంపిణీకి విచ్చేసిన వికలాంగుల పెద్దన్న, వికలాంగుల ఆత్మబంధువు, అన్నా అంటే నేనున్నా అని పలికే మన సామాజిక న్యాయవాది, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారికి, మరి వికలాంగులని ఆర్థికంగా పటిష్టంగా చేయాలి, వికలాంగుల జీవితాల్లో ఎలుగురు చూడాలి అనే బలమైన సంకల్పంతో ఉన్న సామాజిక తత్వవేత్త మన బట్టి విక్రమార్క గారికి, ఈ శాఖ మార్చులు మరి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి,